ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. యోహాను సువార్త 14:18 ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, నేను మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఆయన అంటున్నాడండి. ఎందుకు అంటున్నాడు, ఎలాంటి సందర్భాల్లో అంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటే యూదుల ద్వారా పట్టబోయేటువంటి రాత్రి, ఆయన అప్పగింపబడబోయేటువంటి రాత్రి, ఆయన తన జీవితంలో జరగబోయేటువంటి ఒక విషయాన్ని, ఆయన శిలువ మరణాన్ని గురించి శిష్యులతో చెప్తున్నాడు. నేను ఎందుకొరకే వచ్చాను లోకానికి, నేను మళ్ళీ ఎత్తబడబోతున్నాను అని చెప్పి, ప్రియులారా నేను మరణించి తిరిగి లేచి నేను పరలోకానికి వెళ్ళబోతున్నానని చెప్పి ఆయన తన శిష్యులతో మాట్లాడినప్పుడు శిష్యులు ఒక విషయాన్ని గ్రహిస్తున్నారు. ఇక యేసయ్య శరీర ప్రకారంగా మనతో ఉండడు అనేటువంటి దాన్ని వారు ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా దుఃఖపడడం మొదలు పెడుతున్నారు. ప్రియులారా ఎందుకంటే వారు ఎందుకు దుఃఖపడి ఉంటారండి, బాధపడి ఉంటారు. వాళ్ళ మనసులో ఇలాంటి తలంపు వచ్చి ఉంటుంది. యేసయ్య ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరము ఒక తల్లి యొక్క ప్రేమను, తండ్రి యొక్క ప్రేమను నీ ద్వారా చూసాము, నీ రూపంలో చూసాము. తండ్రి వలె మమ్మల్ని ప్రేమించావు, ఆదరించావు, ఓదార్చావయ్యా, మమ్మల్ని గద్దించావు. తండ్రి స్తోత్రం, మమ్మల్ని నడిపించావు. ఇంతవరకు నువ్వు మాకున్నావు, మేము చాలా నెమ్మదిగా ఉన్నాము. మమ్మల్ని నడిపించేటువంటి ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడని మేము సంతోషించాము. ఇప్పుడు నువ్వు మా నుంచి ఎత్తబడితే, మాకు దూరం అయితే మేము అనాథలైపోతామని చెప్పి వారు నిశ్చయంగా బాధపడుంటారు. అలాంటి బాధను యేసు ఎరిగాడు కాబట్టి వాళ్ళతో అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా మనుషుల ద్వారా చేయబడతామండి. అంటే అందరూ ఉండి కూడా అనాథలుగా ఉంటాం. తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, బంధుమిత్రులు చాలామంది ఉంటారు, స్నేహితులు చాలామంది ఉంటారు. కానీ ప్రియులారా, మనకు బాధకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఎవరు కూడా ఆ పోరాటాలని, బాధల్ని పంచుకోరండి. మన కోసం భారాలను మోయడానికి ఎవరు ముందుకు రారు. సంతోషాన్ని పంచుకుంటారు కానీ బాధలను పంచుకోరు. కానీ నీ బాధను పంచుకునేటువంటి యేసయ్య నీతో అంటున్నాడు, నేను నిన్ను అనాథలుగా విడవను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను నా కుమారుడు, నా కుమార్తె, నేను నీతోనే ఉంటానని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీకున్నాడు. నీ భారాన్ని మోసేటువంటి యేసయ్య, నిన్ను విడిపించేటువంటి యేసయ్య, నీ కన్నీటి తుడచేటువంటి యేసయ్య నీతో ఉన్నాడు. నిన్ను తప్పించే దేవుడు ఆయన, నిన్ను మళ్ళీ కూడా హెచ్చించేటువంటి దేవుడు. మనుషులు నిన్ను హెచ్చించలేరు, మనుషులు నీ కళ్ళీంటి తొడవలేరు, నీ పరిస్థితులు మార్చలేరు. కానీ సమస్తాన్ని చేయగలిగిన యేసయ్య ఆయన అంటున్నాడు, నేను నిన్ను అనాథగా విడవను, నీతోనే ఉంటాను, నీ దగ్గరికి నేను వస్తానని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దామయ్యా. నన్ను మనుషులు చేయి విడిచిపెట్టినా, నువ్వు నన్ను తండ్రి విడిచిపెట్టని దేవుడు నాకున్నావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి మన జీవితాన్ని యేసయ్య దగ్గరకు అప్పగిద్దాం, యేసు చేతికి అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగి ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను తండ్రి వాగ్దానం చేసిన దేవుడు. నేను అనాథగా ఉన్నాను, అందరూ ఉండి నేను అనాథగా ఉన్నానని చెప్పి తండ్రి బాధపడుతున్నటువంటి తండ్రి ఒక్కొక్కరు మీరు ఓదార్చండి. నీ యొక్క భారాలు మోయడానికి నేనున్నాను కుమారుడా, నీ సమస్యలు తీర్చడానికి నేనున్నాను కుమారుడా, కుమార్తె, నువ్వు బాధపడద్దు, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను, ఈ లోకంలో అనాథవు కావు అని చెప్పి తండ్రి మీ బిడ్డలతో మాట్లాడుతున్నాం. మీ కృపను బట్టి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఓదార్చండి. వారికి జీవితంలో ఉన్నటువంటి తండ్రి కఠినమైనటువంటి పరిస్థితులు మారునుగా కానీ ప్రార్థిస్తాం. ఈరోజంతా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.